కోడి పిల్లల బోర్లు ఎండిపోయి చనిపోతున్నాయని చెప్పేసి ఒక మెడిసిన్ అడిగానన్న మిమ్మల్ని. మీరు అప్పుడు నాకు రిఫర్ చేశారు. ఆ దాని కాడ నుంచి చాలా మంచిగా ఉందన్న. కోడి పిల్లలు బాగున్నాయి. కోడి పిల్లల గ్రోత్ కూడా బాగుందన్న. చనిపోవడం కూడా తగ్గింది. కోడిపిల్లల ఎండిపోయి మునగడ తీసుకొని రెక్కలు వాల్చి చనిపోతున్నాయి అనే కంప్లైంట్తో నాకు వాట్సాప్లో ట్రీట్మెంట్ అడిగినప్పుడు ఆయన కొన్ని హోమియో మందులు టైప్ చేసి పెట్టాను. ఆయన మందులు వాడిన తర్వాత కోడిపిల్లల్లో ఈ విధమైన రిజల్ట్ మీరు ఇందాక వాయిస్ రికార్డులో విన్న విధంగా ఆయన రిజల్ట్ గమనించి రిజల్ట్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. సో మెడిసిన్స్ వాడాలనుకున్నప్పుడు అలా ఎండిపోతున్న కోడిపిల్లల్లో మనం సిమ్టమ్స్ అనేవి క్లియర్గా చెక్ చేయాలి. సిమ్టమ్స్ అంటే కొన్ని విషయాలు పరిగణలోకి తీసుకోవాలి. అంటే కోడిపిల్లలు మేతలు బాగా తీసుకుంటున్నాయా? కొద్దిగా తీసుకుంటున్నాయా? ఒకవేళ తిన్న మేత పూర్తిగా అరుగుతుందా? కొంచెం మిగిలి ఉంటుందా? అండ్ మేత తీసుకోకుండా మేత చాలా తక్కువ తీసుకుంటా నీళ్లు మాత్రమే ఎక్కువగా తాగుతున్నాయా? రెట్లేసేటప్పుడు ఆకుపచ్చగా, జిగురుగా దుర్వాసన ఏమన్నా రెట్లేస్తున్నాయా? మామూలుగా రెట్లేస్తున్నాయా? లేకుంటే నల్లగా మురుగులాగా రెట్లా ఏస్తున్నాయా? కోడిపిల్ల రోజు రోజుకి ఎండిపోతుంది అంటే దోమపోటు ఏమన్నా ఉందా? కోడిపిల్లలు మనం కప్పేసేటప్పుడు నేల మీద కప్పేస్తున్నారా? పట్టాలేసి పట్టాల మీద కప్పేస్తున్నారా? అండ్ ఇంతకుముందు ఈ కంప్లైంట్ రాకముందు ఏమన్నా అంతకుముందు వరకు కమర్షియల్ ఫీడ్స్ మేపి ఆపిన తర్వాత ఏమన్నా ఈ ప్రాబ్లం వచ్చిందా? సో ఇలాంటి విషయాలు మనం పరిగణలో తీసుకొని మెడిసిన్స్ వాడిన తర్వాత ఆటోమేటిక్గా ఈ కంప్లైంట్ వచ్చినప్పుడు మనం పిల్లల్లో రికవరీలు చూడొచ్చు. సో ఇలా మీ కోళ్ళకు కూడా ఏదైనా అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు ట్రీట్మెంట్ కోసం కాంటాక్ట్ అవ్వాలనుకున్నా, ఇలాంటి మరికొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా డిస్ప్లేలో ఉన్న వాట్సాప్ నెంబర్ ద్వారా నాకు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.